నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోషణ మాసం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ కె హైమవతి. అన్ని దానాల కన్నా రక్తదానం మహా గొప్పదన్న మెదక్ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న మహేందర్. అనారోగ్యం కారణాలతో మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు మృతి. ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కేసీఆర్. రామయ్యంపేట పట్టణ శివార్లోని డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం. ఆర్వీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరానికి విశేష స్పందన. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు గత కొంత రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేసీఆర్ సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అలాగే గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సత్యనారాయణరావు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. తన బావ హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరియు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి హైదరాబాద్ లోని వారి నివాసంలో సత్యనారాయణరావు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మరియు వారి పవిత్ర ఆత్మకు భగవంతుని శాంతి కల్పించాలని కోరుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో నివసించే ఉత్తర భారతదేశం ప్రజలు ఎంతో ఆరాధ్య దైవంగా భావించే ఛత్ పూజ మరియు సూర్య భగవాన్ పూజా వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నలుమూలలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో రాజకీయ ప్రముఖులు మరియు స్థానిక నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో నివసించే ఉత్తర భారతదేశం ప్రజలు ఎంతో ఆరాధ్య దైవంగా భావించే ఛత్ పూజ మరియు సూర్య భగవాన్ పూజా వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నలుమూలల్లో జరిగిన ఈ పూజా వేడుకల్లో రాజకీయ ప్రముఖులు మరియు స్థానిక నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం మొదటి వారంలో తమ నార్త్ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఛత్ పూజ జరుపుకుంటామని తెలిపారు. అలాగే సూర్య భగవాను అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తర భారతీయులు, నియోజకవర్గ ప్రజలు, మత భక్తులు మరియు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. इसमें सभी लोग छठ पूजा खत्म होने के बाद में आइए और प्रोग्राम में भाग लीजिए. सभी लोग को सूचित किया जाता है, सभी लोग आ सकते हैं, कोई बंदिश नहीं है. छठी मैया की, छठी मैया की, छठी मैया की. गौरव सिंह जी, ये जगह से उनको बहुत ज़्यादा लगाव है और इन्होंने जो आज ये जो सीन दिख रही है उसका एक अंग भी है. इसलिए
इनकी सम्मान होना छठ माई का एक आशीर्वाद जैसा है और हमारे अध्यक्ष श्री संतोष ठाकुर जी उनका सम्मान कर रहे हैं, इसलिए देखो कोटेश्वर स्वामी ये हमारे अतिथियों में से हैं। इनका हमारा धर्म बनता है अतिथि देवो भव, ये हमारी संस्कार है। उदय भाई प्लीज मंच पे आए। उदय सिंह जी, विनय मिश्रा जी, अगर प्रिंस मिश्रा जी आ गए हों तो उनको सम्मान लेके आइए। हमारे प्रिंस मिश्रा जी अनुपस्थित हैं, इसलिए हमारी आवाज को सम्मान कर रहे हैं। दोस्तों, हमारी परंपरा है, सनातन धर्म है अतिथि। दोस्तों, छठ एक ऐसा पर्व है जो डूबते हुए सूर्य को हम लोग नमन। అన్ని దానాల కన్నా రక్తదానం మహా గొప్పదని మెదక్ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేందర్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్తో కలిసి అడిషనల్ ఎస్పీ మహేందర్ ప్రారంభించారు. అన్ని దానాల కన్నా రక్తదానం మహా గొప్పదని, రక్తదానం ప్రతి ఒక్కరూ చేయాలని, రక్తదానంతో మరికొంతమందికి ప్రాణదానం చేసినట్టు అవుతుందని మెదక్ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేందర్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తో కలిసి అడిషనల్ ఎస్పీ మహేందర్ ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, చేగుంట ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి, మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ తో పాటు ప్రముఖ సంఘ సేవకులు పరంజ్యోతి, బీఆర్ఎస్ యువజన నాయకుడు డిష్ రాజుతో పాటు సుమారు 150 మంది వివిధ యువజన సంఘాల నాయకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ, డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ, రక్తదానం అన్ని దానాల కంటే గొప్పదని, మనం రక్తదానం చేసినట్లయితే ఇతరుల ప్రాణాలు నిలబెట్టిన వారం అవుతామన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 1959 అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 21 నుంచి 31 తేదీ వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రముఖులు, యువకులు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రామేంపేట రాజాగౌడ్, తూప్రాన్ సిఐ కృష్ణతో పాటు రామేంపేట, తూప్రాన్ సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బంది, వివిధ యువజన సంఘాలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. రక్తదానం అనేది రక్తదానం కింద మనము పరిగణిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈరోజు మనం ఏర్పాటు చేసినటువంటి రక్తదానం తలసీమియా బాధితులకు మనం ఇస్తున్నటువంటి దానం. ఈ ఇందాకనే నాకు తెలిసింది ఏంటంటే, మన 2 రాష్ట్రాల్లో కలిపి సుమారు ఒక 500 మంది పిల్లలు ఈ తలసీమియాతో బాధపడుతున్నారు. వాళ్ళకు ఎవ్రీ డే బ్లడ్, ఎవ్రీ వీక్ కొత్త బ్లడ్ ఎక్కించాలి. అటువంటి పిల్లలు వాళ్ళకి రోజు అది వారం రోజులు ఫ్రెష్ ఉండే బ్లడ్ ఎక్కించాలట. మామూలుగా అయితే ఒక నెల రోజులు కూడా స్టోర్ ఉంటుంది, కానీ వారం. ఇది చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటి ఈ ప్రతిరోజు ఎక్కడో దగ్గర జరుపుకుంటుంది, ఈరోజు మన దగ్గర జరుపుకుంటున్నాం. కాబట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రాణాలు సైతము అర్పించి ఈ సమాజ శాంతి కోసం, సమాజ శ్రేయస్సు కోసము ప్రాణాలు అర్పించిన పోలీసులను గుర్తు చేసుకోవడం కోసము ప్రతి సంవత్సరము 1959 నుంచి కూడా దేశం మొత్తము ఈ త్యాగాలు చేసిన ఈ పోలీసులను గుర్తించుకుంటూ ఈ వారాన్ని సంస్మరణ వారంగా ప్రకటించి రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మనం ఇక్కడ ఈ చేగుంట పరిధిలో మొత్తం శంకరంపేట, చేగుంట, తూప్రాన్ సర్కిల్, రామంపేట సర్కిల్కి సంబంధించిన పోలీసుల ఆధ్వర్యంలో ఈరోజు ఇంత చక్కని బ్లడ్ డొనేషన్ క్యాంపు మనము నిర్వహించుకున్నాము. మీ అందరికీ తెలుసు, ఈ బ్లడ్ డొనేషన్ రక్తదానం మహాదానం అంటారు. చాలామందికి మీ రక్తము అనేది ఏంటంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ ప్రాణాలను నిలబెడుతుంది. పర్టికులర్గా ఇప్పుడు మనం ఇస్తున్న రక్తం ఏదైతే ఉందో, ఈ ఎవరైతే తలసేమియా పేషెంట్స్ ఉన్నారో, తలసేమియా వ్యాధిగ్రస్తులు ఉన్నారో
వాళ్ళ కోసం మనం ఏర్పాటు చేస్తున్నాము. తలసేమియా సికిల్ సెల్ సొసైటీ అని చెప్పేసి వాళ్ళకు మనం ఇస్తున్నాము. ఈ తలసేమియా వ్యాధి అనేది ఏంటంటే ఫ్రీక్వెంట్గా 3 వారాలకు 4 వారాలకు ఒకసారి ఈ రోగం వచ్చిన వాళ్ళు, చిన్నపిల్లలు, వీళ్ళకి ఏంటంటే రక్తాన్ని మార్పిడి చేయాల్సి వస్తుంది. ఈ ట్రాన్స్మిషన్, బ్లడ్ ట్రాన్స్మిషన్ ఫ్రీక్వెంట్గా చేయాల్సి వస్తుంది. లేకపోతే వాళ్ళకు ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం. ఎట్లయితే మనకు డయాలసిస్ మనం చేస్తామో అదేవిధంగా రక్తాన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. తర్వాత రక్తం ఇవ్వాలి అంటే దొరకాలంటే దొరకదు. ఇప్పుడు మనకు శ్రీనివాస్ గారు, ఈ డాక్టర్ గారు వీళ్ళు చెప్తున్నారు, ఈ సొసైటీ వాళ్ళు వీళ్ళ ఒక్క సొసైటీ ఈ బ్లడ్ బ్యాంకు ప్రతిరోజు ఒక 100 యూనిట్ల రక్తాన్ని వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. రిక్వైర్మెంట్ అట్లా ఉంది. వాళ్ళ బ్లడ్ బ్యాంక్ వెళ్ళేసి ఆ రక్తాన్ని తీసుకొని వాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిపి వాళ్ళ పిల్లలు, తల్లిదండ్రులు కలిపి ఈ సొసైటీ కూడా అరేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఉన్న శ్రీనివాస్ నాకు చాలా కాలం నుంచి పరిచయము. ఈయన వీళ్ళ బాబు కూడా ఈ రోగగ్రస్తుడు, ఈ తలసేమియాకి సంబంధించిన వ్యాధిగ్రస్తుడు. సో చాలా అంటే మనము ఒక పిల్లల ప్రాణాలని, వాళ్ళ ఆయుష్ను మీరు పెంచుతున్నారు. మీరు నథింగ్ బట్ వాళ్ళ ఆయుష్ పెరుగుతున్నది. కొన్ని సంవత్సరాల పాటు మన మధ్యన వాళ్ళు ఉండే అవకాశం మనం కల్పిస్తున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా ఇంత ఒక మంచి సంకల్పంతో మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన సారు అడిషనల్ ఎస్పీ సార్ మహేందర్ సార్ మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడానికి, మీ అందరితో మాట్లాడడానికి సారు వీలు చూసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో ఇప్పుడు సార్ మనల్ని ఉద్దేశించి అండ్ ప్రింట్ మీడియా వారికి, మరి ముఖ్యంగా తలసేమియా బ్లడ్ కలెక్ట్ చేస్తున్న డాక్టర్ శ్రీనివాస్ గారికి, వారి సిబ్బందికి అందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ప్రతి సంవత్సరము పోలీసు సంవత్సర వారోత్సవాలు, అలాగే పోలీస్ ఫ్లాగ్ డే వీక్ జరుగుతున్నాయి. ఈ సంవత్సరము 66వ పోలీస్ అమరవీరుల సంవత్సర దినోత్సవ సందర్భంగా ఈరోజు ఈ నెల 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మెదక్ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో వివిధ రకాలుగా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అందులో ఈరోజు చేగుంట పిఎస్ ఆవరణలో ఇక్కడ చాలా ఇండస్ట్రియల్ ఏరియా, తర్వాత ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు జరిగింది. అన్ని దానాల కన్నా గొప్పగానం రక్తదానం. మనము సంవత్సరానికి 3 సార్లు రక్తదానం చేయొచ్చు, 3 నెలలకు ఒకసారి. మనం ఒక 300 మిల్లీమీటర్స్ ఇస్తే దాన్ని మళ్ళీ 3 లేదా 4 సర్వే చేస్తారు. దానివల్ల అత్యవసర పరిస్థితుల్లో, ఎమర్జెన్సీ సమయాల్లో రక్తం మనకు అవసరం ఉంటే దొరకదు. కాబట్టి ఈ బ్లడ్ బ్యాంక్స్ అనేటివి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేటివి ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కు ఈ అమరవీరుల సంవత్సరం వారితో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కువగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్సే రోజు జరుగుతుంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, సర్కిల్ హెడ్ క్వార్టర్లో అంటే ఎట్లా సమయాన్ని వీళ్ళని బట్టి అట్లా రక్తదానం ఈ కలెక్ట్ బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. దీంట్లో కొన్ని రెడ్ క్రాస్ సొసైటీ వారికి, తర్వాత లయన్స్ క్లబ్కు వివిధ రకాల విభాగాలకు మనం బ్లడ్ డొనేషన్ చేసి పంపిస్తున్నాం. దీనివల్ల చాలామందికి ఉపయోగపడుతుంటుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు యాక్సిడెంట్స్ బాగా విపరీతంగా జరుగుతుంది. నేషనల్ హైవే రోడ్స్ మన మెదక్ జిల్లాలో 4 నేషనల్ హైవే రోడ్స్ ఉన్నాయి. నేషనల్ హైవే 44 హైదరాబాద్ టు కామారెడ్డి, అట్లాగే నేషనల్ హైవే 161A మనకు అల్లాదుర్గ్ సర్కిల్, జహీరాబాద్ మన నారాయణఖేడ్, అల్లాదుర్గ్ శంకరపేట ఏ సర్కిల్ ఉంటుంది. అలాగే 765D మనకు మెదక్ నుంచి నర్సాపూర్ ఉంటుంది. అలాగే 750DG మనకు రామాయపేట టు సిద్దిపేట రోడ్డు మెదక్ ఉంటుంది. అలాగే ఇంటర్నల్ స్టేట్ హైవే 44, నేషనల్ హైవే 44 మనకు ఉంటుంది. అలాగే ఇంటర్నల్ రోడ్స్ కూడా ఉంటాయి. ఈ రకాల్లో డైలీ యాక్సిడెంట్స్ 3, 4 లేదా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. అలాగే యాక్సిడెంట్లతో పాటు వివిధ ఎమర్జెన్సీ సమయంలో ఎవరైనా హెల్త్ ఉన్నప్పుడు, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనకు బ్లడ్ అనేది చాలా అవసరం. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఈ బ్లడ్ క్యాంప్స్ అనేది నిర్వహించి ఈ యొక్క బ్లడ్ మనము ఎక్కువగా హాస్పిటల్లో రెస్క్యూగా ముందు జాగ్రత్తగా దీన్ని సొమ్ము చేస్తాము. ముఖ్యంగా ఈ అమరవీరుల సంవత్సరం వారోత్సవాలు మనకు 1959 సంవత్సరంలో చైనా సరిహద్దులో అక్సైచిన్ ప్రాంతంలో సియాచిన్ దగ్గర చైనా వారు మన భారత భూభాగాన్ని ఆక్రమించుకుంటే అక్కడ సిఆర్పి బలగాలు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ డిఎస్పి కరమ్చంద్, అలాగే 10 మంది సిఆర్పి జవాన్లు బందోబస్తులో ఉన్నప్పుడు చైనా వారు దర్శనం వాళ్ళు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. 1959 సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆలోచించి 1960 సంవత్సరం నుంచి ఇప్పుడు ప్రతి సంవత్సరము పోలీసు అమరవీరుల వారోత్సవాలు జరపాలని నిర్ణయించారు. ఆ విధంగా
జరుగుతున్నాయి. అలాగే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వస్తే ఒకప్పుడు 1990 దశాబ్దాల్లో మనకు తీవ్ర ప్రాంతం బాగా ఉండే. ఒకప్పుడు పీపుల్స్ వార్ అంటుంటే, తర్వాత నక్సలైట్ ఉంటుంది, ఇప్పుడు వాళ్ళు సిపిఐ మావోయిస్టులు అంటున్నారు. అలాగే మన మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ జిల్లా రామేంపేట పట్టణ శివార్లోని డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీలో నేడు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. స్థానిక ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ఆర్వీఎంకు చెందిన వైద్య బృందం ఆధ్వర్యంలో వందలాది మంది కాలనీవాసులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మెదక్ జిల్లా రామేంపేట పట్టణ శివార్లోని డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. స్థానిక ప్రజలు ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ఆర్వీఎంకు చెందిన వైద్య బృందం ఆధ్వర్యంలో వందలాది మంది కాలనీవాసులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు రోగుల సమస్యలు విని అవసరమైన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు శిబిరానికి హాజరయ్యారు. స్థానిక ప్రజల ఆరోగ్య చైతన్యానికి పెంపొందించే దిశగా ఈ కార్యక్రమం ప్రజల్లో విశేష స్పందనను రేకెత్తించింది. అనంతరం టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు మాట్లాడుతూ కాలనీ నివాసితులకు ఆరోగ్యమే తమ ప్రధాన లక్ష్యమని, ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ కాలనీ అధ్యక్షులు కట్ట ప్రభాకర్, రామయ్యంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మధ్యల సత్యనారాయణ, ఎండి ఇమ్రాన్, బెక్కొండ పోచయ్య, పెద్ద నర్సింహులు, చాంద్ పాషా, ఖైరంకొండ చంద్రం, ఎరుకల నర్సింహులు, సిద్ధు, శివశంకర్, గొంగొల్ల వెంకన్న, రాముడు చారి, సత్యం యాదవ్, అమీర్, రాములు, రమేష్ తదితరులు పాల్గొని వైద్య సిబ్బందిని అభినందించారు. మహిళల తరపున మంజుల, మాధవి, చంద్రకళ, ఆసియా బేగం తదితరులు మాట్లాడుతూ కాలనీవాసుల ఆరోగ్యం దృష్ట్యా ఇది ఎంతో అవసరమైన కార్యక్రమమని, ఈ తరహా వైద్య శిబిరాలు తరచూ జరగాలని కోరుకుంటున్నామన్నారు. ఈరోజు రామాయంపేట పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీలో ఆర్వీఎం ఆసుపత్రి వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన కాలనీ అధ్యక్షులు కట్ట ప్రభాకర్ గారికి, జర్నలిస్ట్ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ గారికి, ఈ కాలనీ ప్రజలందరికీ, అదేవిధంగా మాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ఎక్స్ఎంపీ రమేష్ రెడ్డి గారికి, అశ్విని గారికి, అల్లాడి వెంకట్ గారికి, వినయ్ సాగర్ గారికి, పుట్టి రాజు గారికి, పోచమ్మల గణేష్ గారికి, ఈ కాలనీ వాసులందరూ ఉపయోగించుకున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా యువ శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారి ఆధ్వర్యంలో ఎక్కడ శిబిరాలు ఏర్పాటు చేసినా మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సహకరించమని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడ శిబిరాలు ఏర్పాటు చేసినా వారికి సహకరిస్తాం. మా మండలంలో ప్రతి గ్రామంలో కూడా ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేయవలసిందిగా ఆర్వీఎం ఆసుపత్రి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. డాక్టర్లందరికీ కూడా మేము సపోర్ట్గా ఉంటాం. వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇంకా కూడా ఏర్పాటు చేయవలసిందిగా, ఈ కాలనీ ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని డాక్టర్లకు సహకరించి సేవలు పొందవలసిందిగా కోరుతున్నాం. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల విద్యార్థినులతో పోషణ మాసం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కె హైమవతి హాజరయ్యారు. మంగళవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల విద్యార్థినులతో పోషణ మాసం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ పోషక మాస కార్యక్రమం 17 సెప్టెంబర్ నుంచి 16 అక్టోబర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కె హైమవతి బాలామృతంతో వండిన వంటకాలను, స్టాళ్లను తిలకించి ఆయా ఆహారాన్ని రుచి చూశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పోషక మాసం ముగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయని, అవి సరిగ్గా పనిచేయాలంటే సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవాలని, అది వయసును బట్టి ఆహారం తీసుకోవాలన్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తీసుకునే ఆహారం బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదగాలంటే ప్రతిరోజు కొంత సమయం కేటాయించి కౌమార బాలికలు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు యోగా, వ్యాయామం, నడక చేయాలన్నారు. ఆరోగ్యవంతమైన వారి మొహంలో బ్రైట్నెస్ కనబడుతుందని, తల్లులు తప్పకుండా తమ పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం ఇంట్లోనే ఆహారం వండి పెట్టాలని, బయట ఆహారం పిల్లలకు అందించరాదన్నారు. పోషక మాసం కార్యక్రమం ద్వారా పౌష్టికాహారం విలువలను జిల్లా సంక్షేమ శాఖ జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులకు, గర్భిణీ స్త్రీలకు తెలియజేశారని, వారి సూచనల మేరకు అందరూ తప్పకుండా సమతుల్యమైన పోషకాహారం తీసుకోవాలన్నారు. అలాగే ఐకేపీ వారి కిషోర బాలికల స్వయం సహాయ సంఘాలు 14 నుంచి 19 సంవత్సరాల మధ్య గల బాలికలకు జాయిన్ కావాలని, ఆరోగ్యవంతమైన మహిళలకే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారన్నారు. కాబట్టి చిన్న వయసు నుంచే సమతుల్య ఆహారం తీసుకోవాలని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తప్పకుండా సమతుల్య పౌష్టికాహారం తీసుకోవాలన్నారు.
చైల్డ్ మ్యారేజ్ పై స్కిట్ ప్రదర్శించిన బాల సదనం బాలలకు ఉభయకాయంపై నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో విజేతలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఉత్తమ అంగన్వాడీ సూపర్వైజర్లకు, టీచర్లకు, సిబ్బందికి సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి శారద, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి దేవకి దేవి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్య, జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ ధనరాజ్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సునీత, సిడిపిఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా మనం చెప్పుకుంటాం ఇప్పటిదాకా మీకు బాగా అవగాహన కలగడం కోసం అందరూ ఆఫీసర్స్ మీతో మాట్లాడారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు మీతో షేర్ చేసుకున్నారు కదా. సో నేను చెప్పేది ఏంటంటే మన పంచభూతాలు ఏవైతే మనం చెప్తామో గాలి, నీరు కదా, ఆకాశము, భూమి కదా, పృథ్వీతత్వము, జలతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, ఆకాశతత్వం, ఏవైతే ఈ పంచభూతాల్లో మనం నివసిస్తున్నామో అదే పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా గమనించారా? మీరు ఉందని నమ్మకుండా ఒప్పుకుంటారా? ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా సేమ్ అదే తత్వాలు మన శరీరంలో కూడా ఉంటాయి. కాబట్టి ఆ ఐదు తత్వాలు సమానంగా పనిచేయాలంటే మన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. సమతుల్యమైన ఆహారం తీసుకోవాలంటే మన శరీరానికి కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, అలాగే విటమిన్స్ ఎన్ని తీసుకోవాలి, ఎంత పాలలో సంపాదనలో తీసుకోవాలి, అలాగే పువ్వులు ఎలా తీసుకోవాలి, ఆయిల్స్ అవన్నీ ఉంటాయి కదా, ఫ్యాట్ అవి ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా సమపాళల్లో ఒక మనిషికి ఎంత అవసరం అవుతాయి. అంటే ఏంటి, పుట్టిన చిన్నపిల్లకి, వృద్ధులకి ఒకే రకమైన ఆహారం ఎప్పుడు ఉండదు. కాబట్టి పెరిగే వయసును బట్టి ప్రెగ్నెంట్ మదర్ ఒక రకంగా, 1 to 5 years చిల్డ్రన్ ఒక రకంగా, ఆ తర్వాత అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఒక రకంగా, ఆ తర్వాత మిడిల్ ఏజ్లో ఒక రకంగా, ఓల్డ్ ఏజ్లో ఒక రకంగా ఈ ఆహారం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆహారము తీసుకోవాలి అంటే ఫస్ట్ 5 years అంటే ఏంటి, బేబీ మదర్ భూమిలో ఉన్నప్పుడు ఏ రకమైన ఆహారం తీసుకుంటే ఆ బేబీ మంచి హెల్తీ బేబీ తయారవుతుంది 9 నెలల పాటు. ఆ 9 నెలల్లో ఆ మదర్ ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నారు, అదే రకంగా మదర్ ఎంత సైకలాజికల్గా, మెంటల్గా బ్యాలెన్స్గా ఉంది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కాబట్టి ఆ రకంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ బేబీ హెల్తీ బేబీ సంపూర్ణమైన బేబీ లాగా ఎదగలుగుతుంది. బయటకు వచ్చిన తర్వాత మానసికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హెల్తీగా ఉండగలుగుతుంది. వెనకటి కాలంలో మన అమ్మమ్మలు అందరూ మంచిగా, అమ్మమ్మలు మన అమ్మలు బాగా వంట చేప్పుడు మనకి హెల్తీగా ఉండేవాళ్ళు, మన హెయిర్ మంచిగా ఉండేది, ఫేస్ చూస్తే గ్లోగా మంచి బ్రైట్గా కనిపించేది. ఇప్పుడు ఎంతమంది ఫేస్ మీరు మీ ఏజ్లో 20, 20, 25 yearsలో మీ పిల్లల్ని మీరు చూసినప్పుడు ఎంతమంది పిల్లల్లో ఈ యంగ్ ఏజ్లో ఉండవలసిన బ్రైట్నెస్ ఎవరిలో ఫేస్ అలా కనిపించిందా? ఒక్కరిలో కూడా కనిపించట్లేదు నాకు. అందుకని అందరి ఫేస్ చూసాను. అంటే అర్థం ఏంటి, మనము సరైన ఆహారం తీసుకోవట్లేదు, మెంటల్గా ఫిజికల్గా లేము, అమ్మమైన ఆహారం కాకుండా బయట కూడా తెలియదు. పోషణ అభియాన్లో బాగా వర్క్ చేశారు, కానీ ఫీల్డ్ లెవెల్లో ప్రాక్టికల్గా కూడా నాకు కనిపించాలి. మీరు నేను ఎప్పుడైనా అంగన్వాడీ సంఘం సృష్టి చేసినప్పుడు పిల్లలకి మెను ప్రకారం ఆహారం చేయడం కానివ్వండి, పిల్లలకి ఆహారం ఇవ్వక ముందు ఇచ్చిన తర్వాత ఆ డిఫరెన్స్ ఏదైనా కనిపించాలి. వెయిట్లో కానివ్వండి, వాళ్ళ హెల్త్ విషయంలో కానివ్వండి, అన్ని రకాలుగా ఆ పిల్లల్ని మంచి ఆరోగ్యవంతులుగా తయారు చేయాలని కోరుకుంటాను. మన పిల్లల్ని ఎలాగైతే మనం చూడాలంటే ప్రేమగా ఎంత చూసుకుంటామో అదేవిధంగా అందుకంటే రెట్టింపు బాధ్యతతోటి మనం సెంటర్కి వచ్చే పిల్లల్ని మనం చూసుకున్నప్పుడు మనకు వచ్చే ఆ బ్లెస్సింగ్స్ తెలియాలి. ఓకేనా? థ్యాంక్ యూ. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం బాధాకరం. వారి నివాసం హైదరాబాద్లో. వారి పార్థివ దేహానికి మెదక్, కొల్చార మండలాల టీఆర్ఎస్ పార్టీ నేతలు మంగళవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం తీవ్ర బాధాకరం. వారి నివాసం హైదరాబాద్ తో వారి పార్థివ దేహానికి మెదక్, కొల్చార మండలాల టీఆర్ఎస్ పార్టీ నేతలు మంగళవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున్ గౌడ్, కౌడిపల్లి సబ్ డివిజన్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ యావన్నగారి మల్లారెడ్డి, మెదక్ జిల్లా నాయకులు మామిళ్ల ఆంజనేయులు, భీమరి కిషోర్, జయరాజ్, రంజిత్, అరుణ్, లడ్డు, కొల్చార మండల టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు, టీఆర్ఎస్ పార్టీ యూత్ ఐకాన్ రవితేజారెడ్డి, తుక్కాపూర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని రైతులు గిట్టుబాటు ధర పొందాలని డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు రంగంపేట సహకార సంఘం అధ్యక్షులు అరిగే రమేష్ కుమార్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని పైతర గ్రామం రంగంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకుని రైతులు గిట్టుబాటు ధర పొందాలని డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు రంగంపేట సహకార సంఘం అధ్యక్షులు అరిగే రమేష్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని పైతర రంగంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి నిర్ణయించిన తేమ శాతం ఉన్న ధాన్యాన్ని రైతులు తీసుకురావాలని, ధాన్యం తుర్పారబడితే తరుగు ఉండదని అన్నారు. ఈ సందర్భంగా రైతులు ప్రతి ఏటా లారీల కొరత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సీజన్ లో అయినా లారీల సమస్య తలెత్తకుండా రంగంపేట సహకార సంఘం పాలకవర్గ సభ్యులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు మురళీగౌడ్, భానుప్రకాష్ రెడ్డి, ఎల్లయ్య, సహకార సంఘం డైరెక్టర్ జీవన్, సహకార సంఘం సీఈఓ నవీన్, సిబ్బంది బీరప్ప, దుర్గేష్, నరేష్, నాయకులు షాదుల్లా, బాసారం యాదగిరి పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి టౌన్లో వందలాది కోతులు ప్రతిరోజు రోడ్లపైకి వచ్చి గొడవలు చేసుకుంటూ అక్కడి ప్రజల మీద దాడులు చేస్తున్నాయి. స్కూల్కు వెళ్లే చిన్నారులు, పెద్దవాళ్లు అందరూ భయాందోళనకు గురవుతున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి టౌన్ వందలాది కోతులు ప్రతిరోజు రోడ్లపైకి వచ్చి గొడవలు చేసుకుంటూ అక్కడి ప్రజల మీద దాడులు చేస్తున్నాయి. స్కూల్ కు వెళ్లే చిన్నారులు, పెద్దవాళ్లు అందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఇది ఒకసారి మాత్రమే కాదు, చాలా సార్లు ఇలా దాడులు జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రతిరోజు ఉదయం, రాత్రి వందల సంఖ్యలో కోతులు వీధుల్లోకి వచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. దీనివల్ల వెల్దుర్తి మండలం చుట్టుపక్కల గ్రామాల్లో కోడి పిల్లలు, మహిళలు, వృద్ధులు భయంతో బయటకు రావడానికి కూడా సంకోచిస్తున్నారు. కాబట్టి వెల్దుర్తి నాయకులు, అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని వీమార్ట్ సూపర్ మార్కెట్లో ఆడపు బాలయ్య అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు గజ్వేల్ నివాసి అని, అతనికి భార్య, 4 ఆడపిల్లలు ఉన్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని వీమార్ట్ సూపర్ మార్కెట్ లో ఆడపు బాలయ్య అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు గజ్వేల్ నివాసి, భార్య, 4 ఆడపిల్లలు ఉన్నారు. గత సంవత్సరం నుంచి వీమార్ట్ సూపర్ మార్కెట్ లో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు మృతుడు. బీహార్కు చెందిన తోటి సెక్యూరిటీ గార్డు హత్య చేసినట్లు సీసీ ఫుటేజీ ద్వారా దర్యాప్తు నిర్వహించిన పోలీసులు క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్ తో ఆధారాలను సేకరించిన పోలీసులు సంఘటన స్థలానికి గజ్వేల్ సిఐ రవికుమార్ చేరుకొని పంచనామా నిర్వహించారు. అనంతరం డెడ్ బాడీని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మర్డర్ కేసును త్వరలో ఛేదిస్తామని, దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు గజ్వేల్ సిఐ రవికుమార్. దర్యాప్తు చేస్తున్నామని, మృతుడికి 4 ఆడపిల్లలు, భార్య ఉన్నట్లు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పెద్దాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మంగళవారం గ్రామస్తులు అదనపు కలెక్టర్ నగేష్ కు వినతిపత్రం సమర్పించారు. కొన్ని సంవత్సరాలుగా తమ గ్రామంలో కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల 5 కిలోమీటర్ల మేర ఇతర గ్రామాలకు వెళ్లి పంట అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పెద్దాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మంగళవారం గ్రామస్తులు అదనపు కలెక్టర్ నగేష్ కు వినతిపత్రం సమర్పించారు. కొన్ని సంవత్సరాలుగా తమ గ్రామంలో కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల 5 కిలోమీటర్ల మేర ఇతర గ్రామాలకు వెళ్లి పంట అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల 3 గ్రామాలకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మాట్లాడు. ముందుగా అందరికీ నమస్కారం. మాది పెద్దాపూర్ గ్రామం, వెల్దుర్తి మండల్, మన మెదక్ డిస్టిక్. మా గ్రామంలో ప్రారంభం నుండి ఐకేపీ కేంద్రం అంటే ధాన్య కొనుగోలు కేంద్రం ఉన్నది. మా గ్రామంలో 2 విలేజ్లు, నెల్లూరు, షేరిల, దాంతోపాటు మా గ్రామం పెద్దాపూర్ గ్రామం. వరి పంట పొలాలన్నీ మేజర్గా మా విలేజ్లే ఉంటాయి. మా విలేజ్లో ఇట్లా గత 4-5 సంవత్సరాల నుంచి ఈ కేంద్రం, కొనుగోలు కేంద్రం నడుస్తున్నది. అయితే గత పంట నుండి కొంతమంది సొంత ఇబ్బందుల వల్ల ఎవరో ఏమో తిట్టిరు అనేసి, ఎవరో ఏమో కట్టలేరు అనేసి మా కొనుగోలు కేంద్రం తీసేసిరు. ఇప్పుడు మా రైతులకి దాదాపు ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఇట్లా ఏ కేంద్రం లేదు, కొనుగోలు కేంద్రం. మేము పంటని అమ్ముకోవాలంటే 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ ట్రాక్టర్ కిరాయి కట్టుకోవాలి. దానికి లేట్ అయ్యి ఆడ మాకు స్థలం లేక లేట్ అయ్యి టాపర్ కిరాయి కట్టుకోలేక మాకు దిగుబడికి ఇట్లా రావడం లేదు. కాబట్టి మేము జేసీ గారికి, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. నిన్న మా మండల్ ఎంఆర్ఓ గారికి ఇట్లా వినతి పత్రం ఇచ్చినాం. కాబట్టి మా అధికారులు మాపై దయించి కొంచెం మా విన్నపాన్ని మన్నించి మీరు మా గ్రామంలో తిరిగి మా
ఐకేపీ కేంద్రాన్ని, అదే ధాన్య కొనుగోలు కేంద్రాన్ని తిరిగి ప్రారంభించాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఎందుకంటే మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాము. వర్షాలు పడి మళ్ళీ మేము చాలా రోజులు ఎండిన ధాన్యం ఇట్లా మరలా తడిచిపోయి లేట్ అయ్యి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు దిగుబడి గిట్ట రావడం లేదు. మేము దయించి మళ్ళీ మా గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని పునఃప్రారంభిస్తారని మేము కోరుతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ముల్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం గ్రామ పరిపాలనా అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. పాల్వాంచాలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ నాయక్ నివాసంలో ఈరోజు తెల్లవారుజామున 3 గంటల వరకు తనిఖీలు నిర్వహించి కూడబెట్టిన అక్రమ ఆస్తుల వివరాలను సేకరించారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం గ్రామ పరిపాలనా అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో బృందం ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఈ దాడి నిర్వహించింది. గ్రామ పరిపాలనా అధికారి బానోత్ శ్రీనివాస్ నాయక్ పూసుగూడెంకి చెందిన ఓ వ్యక్తి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించి మొత్తం 60,000 లంచం డిమాండ్ చేశారు. అప్పటికి 40,000 తీసుకున్న శ్రీనివాస్ నాయక్ సోమవారం మిగిలిన బ్యాలెన్స్ 15,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన శ్రీనివాస్ నాయక్ గతంలో బుర్గంపాడు మండలంలో వీఆర్ఓగా పనిచేశాడని, ఆ సమయంలో కూడా ఇతనిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. ఏసీబీ అధికారులు ఇతనిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టి పాల్వంచలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ నాయక్ నివాసంలో ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. కూడబెట్టిన అక్రమ ఆస్తుల వివరాలు సేకరించారు. అనంతరం శ్రీనివాస్ నాయక్ ను వరంగల్ జైలుకు రిమాండ్ చేశారు. బాణావత్ శ్రీనివాస్ నాయక్ అని ఈయన పూసుగూడెం గ్రామ పరిపాలనాధికారి జీపీఓ. ఈ జీపీఓ పూసుగూడెం రెవెన్యూ క్లస్టర్ చూస్తారు. ఈయన ఒక రైతు రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక 2 ఎకరాల 30 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ సర్వే నెంబర్ 254 ఇది చేయడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి మళ్ళీ పాస్బుక్లు ఇప్పించడానికి 60,000 రూపాయల లంచం డిమాండ్ చేసి రైతుకి విధి లేని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక రిజిస్ట్రేషన్ అయిపోతున్న భయంతో ఆయన ఫస్ట్ అది రిజిస్ట్రేషన్ రోజే 30,000 ఫోన్పే చేశాడు. అదే రోజు మళ్ళీ క్యాష్ 10,000 రూపాయలు తీసుకున్నాడు. మళ్ళా తదుపరి కూడా మళ్ళీ మిగతా 20,000 రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వమని కూడా ఒత్తిడి చేస్తే వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఏసీబీ అప్రోచ్ అయిన తర్వాత మా ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆ 20,000లో మళ్ళీ వాళ్ళు 5,000 తగ్గించి 15,000కి ఒప్పుకున్నాడు. ఈరోజు ఆ 15,000 ఇస్తుండగా ఎవరైతే ఆ ఫిర్యాదుదారుడు ఉన్నాడో సదర్ ఆఫీసరు విలేజ్ గ్రామ పరిపాలనా అధికారి బాణావత్ శ్రీనివాస్ నాయక్ ఇస్తుండగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. అతను పై అధికారుల పేర్లు చెప్పి ఇతను చేశారు. ఎవరెవరి పాత్ర ఏముంటుందని వెరిఫై చేస్తారు. నిజాంపేట మండల వ్యాప్తంగా అకాల వర్షాలకు రోడ్లపై ఎండకోసినటువంటి వరి ధాన్యంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి కోసి 15 రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో తూకం చేయడంలో జాప్యం ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాలకు ఎండిన వడ్లు కాస్త తడిసిపోతున్నాయని, ఇకనైనా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు స్పందించి త్వరితగతిన కాంటాలను ప్రారంభించాలని రైతులు వేడుకుంటున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చొరవ చూపాలని రైతులు వేడుకుంటున్నారు. 15 రోజులే వరి కోసి ఇప్పటికీ వడ్లు కాంట అవుతలేవు. తడుస్తూనే ఎండుతున్నాయి. వాటిని ఇటు బొరిసు అటు బొరిసు టాపాలకు ఇదానికి కానీ మాకు బాగా ఇబ్బంది అవుతుంది. జర కాంటలు చేస్తే మాకు జర ఎంత అలగా అయిపోతుందని ఎంత చేసినా మాకు వడ్ల ఈయన కూడా అవుతుంది. ఇంత ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది జర పట్టించుకొని జర వలన జర సంధిస్తే మాకు జర న్యాయం ఉంటుంది. జర వలన జర జైరి సార్ జర. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోషణ మాసం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ కె హైమవతి. అన్ని దానాల కన్నా రక్తదానం మహా గొప్పదన్న మెదక్ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న మహేందర్. అనారోగ్యం కారణాలతో మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు మృతి. ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కేసీఆర్.
పట్టణ శివార్లోని డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం. ఆర్వీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరానికి విశేష స్పందన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.